కదన్నా, ఇప్పుడే ఇప్పించుకోవాలా? రేపు రేపు చేయించుకోవచ్చు కదా. ఆయన చెప్తాను కొన్న కార్డు వీడియో గేమ్ వేసినట్టే ఉంది కదా పట్టుకుంటా. ఇక్కడికి లాస్ట్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మనం. టైం వచ్చేసి 4:30 నుంచి ఫోన్లు చేస్తే మనిషి ఇప్పుడు లేచిండు, ఫోన్ ఎత్తలేడు అనుకుంటున్నా, ఫోన్ ఎత్తకుండా వీళ్ళు రారని. కానీ మేము వద్దు పెట్టాం అట్లా. ఇదే పన్నా మరి కొంతమంది ఏడుస్తారు కదనా. నీకు ఆ టాపిక్ చెప్పుదాం అనుకో, నువ్వు మర్చిపోయినావు. అన్న బ్లాగ్ వస్తుంది సార్, మన బ్లాగ్లో తక్కువ పెట్టినా కదా ఏదో గుడికి పోయేటట్టు యూట్యూబ్లో అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. ఏమే చెవి అక్కడ వద్దు, అక్కడ పాములు ఉంటాయన్నా, వద్దొద్దు చెవి బాయ్ అన్నా, దూరము చెవి సీరియస్గా. తాను గూతల కిడి గుమ గుమందం, అరే ఎంత సొగసు యమ బొయ్యారం, గూతల కిడి గుమ గుమందం, అరే ఎంత పొగరు యమ యవ్వారం, పైటలూరి పేటలు ఏటవాలు వీధిలో దాచుద్దు అందమంతా, కోకసీమ తోటలో రైకముళ్ళ రేవులో దోచేయి అందినంత, గుమ్మెత్తిపోవాలి గుమ్మరింతలో గూతల కిడి గుమ గుమందం, అరే ఎంత సొగసు యమ బొయ్యారం, గూతల కిడి గుమ గుమందం, అరే ఎంత పొగరు యమ యవ్వారం. అక్కడ పోయి మస్కటి తెచ్చుకున్నా మస్కత నుంచి మనం నీ
వస్తుందన్న పొరలో ఇంకానా ఇలాగ వస్తలేదన్నా ఇక్కడ నుంచి ఇట్లా తీసిన వస్తుంది పాత ఫోన్లలో ఇట్లా పెడితే ఎండ ఉంటే రాకపోతుండే కదా ఎదురు వస్తుంది సార్ తక్కువ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇప్పుడు సైడ్ పోదాం పొరలు ఇట్లా కనిపిస్తారంట మనకు ఆశ ఉందా కనిపిస్తారు వాళ్ళు కనిపించండి పోయి ఆ ఎర్రలు దొంగకొని అట్లా పోతాం తిరుగుతాం కదా తిరుగుతూనే ఉంటాం వీళ్ళ మా పెద్ద సెట్టిన మా గ్యాంగ్ లీడర్ నువ్వన్నా బ్యాంక్ లీడర్ గ్యాంగ్ లీడర్ కాదు ఈయన అంట ఏదో చూపిస్తున్నావు సీను గ్యాంగ్ లీడర్ సలీం మందు వేస్తున్నాం అలా మందు కలుపుకున్నాం ఇప్పుడు మందు కలుపుకుందాం అబ్బో అబ్బో సీను గ్యాంగ్ లీడర్ నేను కాదన్న నువ్వే ఇంకెంత అవుతావన్నా సీరియస్ ఆరే నేను మీకే ఇచ్చిన నా సారి లాగే అక్కడ తీసుకుంటే తీసుకొని ఇవ్వవు ఫస్ట్ ఫోన్లే మళ్ళీ వస్తా అనుకున్నా అది అటే పోయింది మళ్ళీ అటు పెట్టడం చేయలేదు ఏ మొత్తం నాకు అరే దాకనా అరే ఎంత ఉందో అన్నగా అనిపిస్తుంది చల్లా బాగా వస్తుంటే నేనేం చెప్పాను నేను కృష్ణ నేనేం చెప్పినా థ్యాంక్ యూ నా మీరు రమ్మని చెప్పి మీరు ఇంట్లో ఉండకపోతే ఎట్లా మేము ఎక్కడికి తిరగాలి కలర్ ఉంది కదా సైజు పెద్దగా ఉన్నాయి మంచిగా కోళ్ళు ఇంకా 2 కేజీలు పడుతుంది 2.5 పడుతుంది అనే కేజీ అది చికెన్ 2 అది లైవ్ ఇస్తారా స్టిల్ ఇస్తారా अरे नीचे थे नीचे थे शायद ना कम देखो लालच रहे तो आके खाने మేమైతే చేపలకు వచ్చినాము ఇక్కడ ఏమైందంటే బాగా శివనకు వాళ్ళ బాబు ఫోన్ చేసిండు ఇక్కడ చేపలు బాగా పడుతున్నాయి జల్దీ రండి ఇక్కడ అందరు చాలా పట్టుకపోతుంది అది అని చెప్పిండు సరే అని చెప్పి చేప చేసినతో ఆ షిఫీ కాస్త ఏం చేసినట్టే సలీంకి చెప్పిండు మస్తు చేపలు పడుతున్నాయి కదా సంచులు నింపుకోబోతున్నాడు రా అని చెప్పిండు సలీంకు సలీం ఏం చేసిండు ఒక పదాన్ని పోయేద్దాం పదా అని చెప్పేసి సలీం షెఫీ నేను ముగ్గురం కలిసి వచ్చినాము ఇంటి వచ్చినవి అన్నా షెఫీ భాయ్ ఒకసారి అక్కడ చూసాను ఆ పిల్లలను చూసి తెచ్చుకోన్నా అవేంటి చిన్న ఏ షెఫీ భాయ్ షెఫీ భాయ్ ఆడొకటి ప్లేస్ ఆడ నీళ్ళు పోతుందా దాని సైడ్ ఆడ పౌండర్లు పడతాయి అన్నా ఇవన్నీ ఇంటి అడుగు కొంచెం సిగ్గు అవుతుంది అన్న నీకు షేమ్ అవుతుంది ఎందుకు షేమ్ పడుతున్నావు
ఈయన మస్తు ఏమైనా పడుతున్నాడే వాడదా బద్దలు వాళ్ళు ఇద్దరట తిడతారు వద్దు కార్ మాత్రం పోతుంది కానీ గ్రేట్ చిన్న మీరు మా పట్టుకొచ్చారు ఎందుకంటే మేము बेकार टाइम वेस्ट कर रहा जल्दी సాయంత్రం వరకు మీకు అటు ఇటు 5 కేజీలు పడతాయి ఆడ ఉంటాయి అవునా ఎర్రలు వచ్చారు ఎర్రలు ఎర్రలా అని తీసినాం तेरे मच्छा पकड़े ना रे यहीं से अरे भगारे के तेरे అరే వద్దనా వాళ్ళని పిల్లలు అంటే ఎవరు ఎందుకు రిస్క్ అలా పడుతుంది ఆడ మంచిగా సార్ నీడే పట్టుకుందాము ఏమొచ్చింది ఇంకా చూడండి ఇంకో చేపలు కానీ పట్టుకొచ్చిండు షిఫానా ఇంకొక ఇంత ఘోరమైన చూడండి ఎట్లా ఉంది వాతావరణం చూడండి ఎంత ఘోరంగా చూడండి చూడండి మొత్తం ఎటు చూసినా చెట్లే చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇంకా ఎక్కడి నుంచి తీసుకొని నుంచి వచ్చినాము ఇంకా చూడండి ఇట్లా వచ్చినాం ఎంత యాక్చువల్లీ అక్కం పిల్ల పట్టుకుందామని అనుకున్నాము ఆడ పట్టుకుందామంటే ఆడ కొంచెం పర్లేదు ఎర్రలు కూడా లేకుండా మా దగ్గర యాక్చువల్గా ఎర్రల గురించి అని వచ్చినాం వచ్చి ఇక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి మంచి మంచి స్పాట్లు ఉన్నాయి పట్టేటి చేపలు కానీ ఇక్కడ మొత్తం గడ్డి పెరిగిపోయింది చాలా విపరీతమైన గడ్డి పెరిగిపోయింది ఆ గడ్డి పెరగడం వల్ల ఇది ఇబ్బందిగా ఉంది అంతే చేపలు ఉన్నాయి అందులో కనిపిస్తున్నాయి కానీ మాకు పడట్లేదు చూడండి ఎంత చూడండి ఇలాంటి ప్లేస్ ఇంత రిస్క్ తీసుకుంటున్నాం మేము ఇట్లా తిరుగుతాం ఫ్రెండ్స్ నేను తిరుగుతాం ఇట్లా యాక్చువల్గా నేను వద్దన్నా షిఫన్నా అంటే అట్టేటైతే నేను చెప్పినట్టు వినాలి మీరు అది ఇది అని చెప్పిండు ఆడికైనా సలీమన చెప్తూనే ఉన్నాడు వద్దురా బాయ్ పోదాంపా అంటే సలీమన ఏమన్నాడంటే ఉంటారా బాయ్ నీకేం తెలుస్తానన్నాడు సలీంని ఇట్లా సలీంది నాదేం నడవలే ఫ్రెండ్స్ కొత్త మన అడవి ఫారెస్ట్ నుంచి వస్తున్నాం ఆయన అడగొద్దు ఆయన ఏం చేసేప్పుడు అవి నోట్లు వేసుకొని నవ్వుతారు చూడు ఇప్పుడు తిన్నాను ఒకసారి చూపిన ఒకటి నీ నోట్లో వేస్తా ఒకటి చూపి ఒకసారి ఎట్లా నవ్వులాలో నవ్వులో అని నమ్ముతలేడన్నా చెప్తే ఇప్పుడే మేము స్నానం అయితే చేసుకున్నాము ఫ్రెష్గా ఇక్కడ కాలువ వస్తుంది కదా ఆ కాలువ దగ్గర చేసుకున్నాము
మస్తు అనిపించింది, చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్గా స్నానాలు చేసుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. ఎండ మస్తు ఎండ, ఇక్కడ ఉబ్బరంగిలో చాలా ఉబ్బరం ఉంది. ఇంకా అక్కడ షెఫ్ వాళ్ళు అక్కడ చేపలు పడుతురు, కానీ ఒక్కడికి ఇలా పడతలేవు. ఆయన మాత్రం ఇన్నే అంటుండు, ఆయన ఇష్టం. ఇప్పుడే కిరాణా షాప్ దగ్గరకు వచ్చినాము. కిరాణా షాప్ దగ్గర కుర్కురేలు ప్లస్ నేను కుర్కురే తీసుకున్నా, ఒక సోన్ పాపడ్ తీసుకున్నా, ఇంకో వీళ్ళిద్దరేం పల్లిపాటి సలీం అన్న పల్లిపాటి తీసుకుండు, ఇంకో మళ్ళా షిబిబైకిలో పల్లిపాటి తీసుకుండు. కానీ పల్లిపట్టి తీసుకుండు, మళ్ళీ సోన్ పాపడి తీసుకుండు, అన్నీ ఎక్కువ వేసుకుంటున్నా. అట్లా ఏం కాదు, న్యాయంగానే తీసుకున్నా. లేవు ఎందుకలా, అదేం లేదు, తినేస్తా నేను. ఇంత లేట్ ఉన్నా నేను తినేస్తా. నేను వీళ్ళ మంచిగా చల్లగా ఉంది ఇక్కడ ఈ విలేజ్లో, వీళ్ళ చెట్టు కింద. అవి తిన్నాడు, ముంగాల ప్యాకెట్ తిన్నాడు. छुपा लो हम अकेले हो न जाए, दूर तुमसे हो न जाए, पास आओ गले से लगा लो. उनका होता है कैसे कहूँ मैं ओ यारा, ये प्यार कैसे होता है. तुम छुपा ना सकोगे मैं वो राज हूँ, तुम भुला ना सकोगे वो अंदाज हूँ. गूंजता हूँ जो दिल में तो हैरान हो क्यों मैं तुम्हारा